ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యం వినించిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభు మనలను అధికంగా ప్రేమించి తన కృపలో తన కనికరంలో మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. గడిచిన దినమంతా ఆయన కృపా రెక్కల క్రింద మనలను కాచి మనలను భద్రపరచి ఆయన రెక్కల చాటున ప్రభు మనలను దాచి ఈ నూతనమైన దినంలో ఆయన మనం స్తుతించినట్లు, ఆయనను కీర్తించినట్లు, ఆయనకిష్టలుగా మనం జీవించినట్లు ప్రభు మనకి ప్రేమతో ఈ దినాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను ఆయన ప్రేమించే వాళ్ళముగాను మనం జీవించుటకు ప్రభు మనకి సహాయం చేసి కృప చూపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నటకు యోబు గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుకుందాం. యోబు పుస్తకము 36వ అధ్యాయము 21వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం. యోబు పుస్తకం 36వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము, దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరియున్నావు అని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడట మనలను ఒక కోరిక కోరుచున్నాడట. దేవుడు మనలను ఒక మాట అడుగుచున్నాడట. దేవుడు మనలను ఒక వాంఛ, ఒక కోరిక తీర్చమని అడుగుచున్నాడట. ఒక కోరిక కోరుతున్నాడట. దేవుడు ఏం కోరుచున్నాడని మనం చదువుతున్నాం అనగా, జాగ్రత్త పడి చెడుతనము చేయకుండుమో అని ప్రభు కోరుతున్నాడట. దైవ నామానికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త పడుమో, చెడుతనము చేయకుండుమో, దుఃఖానుభవము కంటే అది మంచిదని నీవు వాని కోరియున్నావో, కోరుకొని ఉన్నావో అని భక్తుడు లేఖన భాగంలో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, దేవుడట మనము దేవుని ఎన్నో అడుగుతూ ఉంటాం. మనము దేవుని దగ్గర ప్రతిరోజు, ప్రభా నాకు అది కావాలి, ప్రభా నాకు ఇది కావాలి, నాకు ఆహారం దయచేయము, లేకపోతే నాకు ధనము దయచేయము, నాకు ఉద్యోగం దయచేయము, నాకు ఆరోగ్యం దయచేయము, నాకు వస్త్రములను దయచేయము, నా అవసరతలను తీర్చమని దేవుణ్ణి మనం ఎన్నో కోరికలను కోరుతూ ఉంటాం. కోరికలను ఎన్నో కోరుతూ ఉంటాం. మన కోరికలు అసలు తీరవు. ఎన్నో చెబుతూనే ఉంటాం దేవుని దగ్గర. కానీ దేవుడు మనలను ఒక కోరిక కోరుచున్నాడు. దేవుడు మనం ఇన్ని ప్రార్థనలు దేవుని దగ్గర చేస్తున్నాం, ఇన్ని కోరికలను దేవుని దగ్గర కోరుతున్నాము కదా, ఆయన కూడా మనలను ఒక కోరిక కోరుచున్నాడు. ఆయన కూడా మనలను ఒకటి కోరుకొని వచ్చున్నాడు. ఏంటి దేవుడు కోరుకొని వచ్చున్నాడు అనగా, జాగ్రత్తగా ఉండి చెడుతనమును, నా దృష్టికి, దేవుని దృష్టికి చెడుతనమును చేయవద్దు అని ప్రభు కోరుకుంటున్నాడట మనలను. దుఃఖానుభవము కన్నా అది మీకు మంచిది కదా, దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు అని బైబిల్ గ్రంథంలో భక్తుడు మాట్లాడుచున్నాడు. ప్రియులారా, మనకి ఆత్మీయ జీవితాల్లో దేవుని దృష్టికి చెడుతనం మనం చేయకూడదట. దేవుని దృష్టికి చెడు కార్యములను మనం చేయకూడదట. దేవుని దృష్టికి విరోధమైనది మనము చేయకూడదట. దేవుని దృష్టికి ఆయాసకరమైనది మనము చేయకూడదట. దేవుని దృష్టికి విరోధమైనది, దేవునికి హేయమైనది, దేవునికి దుఃఖం కలిగించేది మనము చేయకూడదట. అలాగను మనము చేయకూడదని ప్రభు కోరుకొని వచ్చున్నాడు. ఒకవేళ జాగ్రత్త లేకుండా, భయభక్తులు లేకుండా దేవుని సన్నిధానంలో చెడుతనమని మనము చేస్తే, చెడుతనము జరిగించే వాళ్ళముగా మనం ఉంటే, మనము దుఃఖానుభవంలో మనం ఉంటామని దేవుడు అంటున్నాడు. దుఃఖానుభవంలో నీవు ఉండుట కంటే, దుఃఖములో నీవు ఉండుట కంటే ఇది నీకు మంచిది కదా. ఏది మంచిది? చెడుతనమును చేయకుండాటే నీకు మంచిది కదా అని ప్రభు అంటున్నాడు. దుఃఖానుభవము కన్నా ఇదే నీకు మంచిది. నీవు శ్రమలో వెళ్ళుట కంటే, నీవు దుఃఖించుట కంటే, నీవు పాపం చేసి చెడుతనమును చేసి నా దృష్టికి విరోధమైన కార్యములను చేసి దుఃఖమును అనుభవించుట కంటే ఇది నీకు మంచిది. ఏది మంచిదట? చెడుతనమును చేయకుండాట. జాగ్రత్తగా ఉండి, మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండి దేవుని దగ్గర చెడుతనమును చేయకుండాట ఎంతో మంచిదని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఈ చివరి దినాల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో చెడుతనమును ప్రేమిస్తున్నారు. అధికముగా తమ హృదయాల్లో చెడుతనమును కలిగి ఉంటున్నారు. అధికముగా తమ హృదయాల్లో చెడు కార్యములను ప్రేమించే వారులుగా, చెడు కార్యములను దేవుని దృష్టికి జరిగించే వారులుగా కనబడుతున్నాడు. ఎన్నెన్నో కోరికలను దేవుని దగ్గర కోరుతూ ఉంటాం. చెడుతనమును చేస్తూనే, ప్రభా నాకు ఆ కార్యం దయచేయి, ప్రభా నాకు అది దయచేయి, ప్రభా నాకు ఇది దయచేయి,
నా అవసరతలను తీర్చము, నాకు అది కావాలి ఇది కావాలని ఎన్నెన్నో దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం. అయితే దేవుడు చెప్పింది కూడా మనం చేసినప్పుడే ప్రభు నీ వాంఛలన్నిటినీ ప్రభు తీరుస్తాడు. దేవుని కోరికను కూడా మనం తీర్చినప్పుడే, దేవుడు కోరికనైన ఒక చిన్న వాంఛను మనం చేసినప్పుడు దేవుడిని అత్యధికంగా దీవించడానికి ఆయన కనపడుతున్నాడు. ఆయన ఏం ధనం ఇవ్వమని ఆయన కోరటం లేదు, ఏదేదో పెద్ద పెద్ద గొప్ప కార్యములను చేయాలని ప్రభు కోరుకునటం లేదు. నీ ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండి నా దృష్టికి చెడుతనం మాత్రం చేయవద్దు అని ప్రభు కోరుకొనుచున్నాడు. చెడు కార్యములను మాత్రం నా దృష్టికి చేయవద్దని ప్రభు ఆశపడుతున్నాడు. అట్టి కార్యములను ఎప్పుడైతే మనము జాగ్రత్తగా ఉండి చెడు కార్యములను మానివేస్తామో, చెడు కార్యములను మానివేసి దేవుని దృష్టికి ఇష్టముగా ఎప్పుడైతే మనము కనబడతామో ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు. ప్రభు మనలను అత్యధికముగా దీవిస్తాడు. ప్రభు నిన్ను, నీ కుటుంబాలను దీవించి తన కృపలో అంతము వరకు ప్రభు మనలను నిలబెడతాడు. కనకట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్త కలిగి దేవుని దృష్టికి చెడుతనం మనం మాని చెడు కార్యములను చేయకుండా దేవుని దృష్టికి విలువైనది, దేవునికి ఇష్టమైన కార్యములను మనము చేయుటకు ప్రభు మనకందరికీ నీ సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం మీరు మమ్మలను ప్రేమించి మీరు మాకు సెలవిచ్చినటువంటి నీకు మాటను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. నీ దృష్టికి చెడు కార్యములను మేము చేయకూడదని, నీ దృష్టికి చెడు ఆలోచనలను, చెడుతనమును మేము చేయకూడదని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో అటు విధముగా మమ్మల్ని దీవించండి. జాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి నీ సన్నిధానంలో మేము నడుచుకున్నట్లుగా, చెడుతనమును మానివేయినట్లుగా, చెడు కార్యములను విడిచిపెట్టినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు దీవించి నీ సన్నిధానంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి చెడుతనమును మాలో నుండి తొలగించి నీకు ఇష్టలుగా మమ్మల్ని అందరినీ మార్చి దీవించి మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.